యేసయ్య తండ్రితో ఉండే భాగ్యాన్ని కూడా నీ కోసం విడిచిపెట్టి, తన మహిమను నీ కోసం విడిచిపెట్టి, ప్రతి నిత్యము స్తుతించబడడం నీ కోసం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా తన యొక్క శరీరము రెస్ట్ తీసుకోవాలి అని తను ఆలోచించలేదు. తనకు దొరికిన కొంత సమయం కూడా ప్రార్థించడంలో గడిపాడు. తనకున్న కొంత సమయం కూడా బోధించడంలో గడిపాడు. తనకున్న కొంత సమయం కూడా స్వస్థపరచడంలో గడిపాడు. తనకున్న కొంత సమయం కూడా ప్రతి నిత్యము ఇచ్చేశాడే కానీ నీ కోసము తన కొరకు ఏది దాచుకోలేదండి. నేను బిజీగా ఉన్నాను ప్రార్థన చేయడానికి అని అంటావా? యేసయ్య కంటే బిజీయా నువ్వు? పగలంతా సేవ చేశారంటండి, రాత్రి అంతా ప్రార్థనలో గడిపారంట. యేసయ్య కంటే బిజీ కాదు కదా. యేసయ్య ఎందుకు తన ప్రాణాన్ని ఇచ్చాడు తెలుసా? ఎందుకంటే తన ప్రాణాన్ని తను విలువైనదిగా చూడలేదు, నీ ప్రాణాన్ని విలువైనదిగా చూశాడు కాబట్టి తన ప్రాణాలని సైతము లెక్క చేయకుండా